teachers and dear students. Very good morning to all. I am special thanks to teachers for guiding our children to get good marks in SSC 2026. Thank you. Good morning, principal sir, teachers, and all my dear friends. I am very happy. My name is Trithya Venkat. I scored 592 out of 600 in my SSC public examinations 2026. These all my success is due to the teachers and the management and my parents. I am very thankful for them for helping me to score these marks and getting me success. The daily examinations conducted in my school helped me a lot to reduce my exam tensions, and they helped me, they boosted my confidence, and I hope the future students also will get good marks. I wish all the best for them. Good morning to all of you, teachers and headmaster and headmisters, to the Sarda School management. మా పిల్లల్ని కొత్తగా జాయిన్ చేసేటప్పుడే చిన్నప్పుడే నేను కొద్దిగా ఆలోచించాను ఏ స్కూల్లో చేస్తే బాగుంటుంది అని. డిసిప్లైన్ ప్లస్ అకాడమిక్గా కూడా అన్నీ బాగుంటుందని అప్పుడే మేము అనుకొని జాయిన్ చేశాము. ఆ నమ్మకాన్ని మాకు సాదా స్కూల్ మేనేజ్మెంట్ నమ్మినందుకు మంచి సక్సెస్ మేము చేస్తున్నాము. సాదా స్కూల్ మేనేజ్మెంట్కి, టీచర్స్కి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనం జీవితంలో ఏమైనా సాధించాలంటే ముగ్గురు వ్యక్తులు ఉండాలి. ఒకరు పేరెంట్స్, రెండు టీచర్స్, ప్లస్ మనం. ఈ ముగ్గురు అనుకుంటే ఏమైనా సాధించవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే వీళ్ళిద్దరు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, మేము కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు. దే ఆర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. Okay, and also they are doing a lot of efforts. So that only they get good marks. From my side and my teachers and from my management side, I am saying my best wishes to both of them. In future also they want to get same marks in intermediate. They want to settle in a good life. So that is what I am wishing. Thank you for everyone. Respected principal sir, teachers and non-friends, good morning to all. Every step towards success need hard work. This school taught us to work hard and helped us to gain discipline and helped us to move towards our success. All the teachers and management helped us to move towards success. I hope you all will get good marks in your upcoming exams. Thank you. So respected parents and my dear teachers, so actually we are very proud to have Trithya Venkat. So she has secured 592 out of 600 for the academic year 2025-26. She has set an example for you all children. Okay, so you should take inspiration from her, and you have to do hard work and you have to get more marks. And I wish, I congratulate on her success and wish that she should get many more laurels ahead in her future. Thank you.
లాస్ట్ ఇయర్ అయినటువంటి 2025 and 26 10th క్లాస్ బ్యాచ్లో మన స్కూల్ తరఫున 10th క్లాస్లో టాప్ వచ్చినటువంటి కృతి వెంకటకి వాళ్ళ సిస్టర్కి బోత్కి మన స్కూల్ తరఫున గంగారాలు చెప్తూ మొదటగా మనము ఈ స్కూల్కి అన్ని రకాలుగా మనకి పేరు చేసిన ఉపాధ్యాయ బృందానికి నా యొక్క కృతజ్ఞతలు, అదేవిధంగా తల్లిదండ్రులకి మరియు లాస్ట్ ఇయర్ బ్యాచ్ ప్రతి విద్యార్థికి కూడా నా యొక్క ఆశీస్సులు. ఉపాధ్యాయులు ఎలా ఉంటే విద్యార్థులు తయారవుతున్న దానికి ఎగ్జాంపుల్ మన శారదా స్కూల్ ఉపాధ్యాయులు. మనం ప్రతి విషయంలో ఉపాధ్యాయుల యొక్క సహకారం ఉంటేనే స్కూల్ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. మొదటగా మనము మన శారదా మాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్కూల్ మనం 10th క్లాస్ బ్యాచ్ స్టార్ట్ అయిన కూడా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిభా అవార్డులు స్టార్ట్ చేశారో ఆ సంవత్సరం కూడా మనకు ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రతిభా అవార్డులు వస్తున్నాయి. అదేవిధంగా ఈసారి కూడా మనకి ప్రభుత్వం వారు అనౌన్స్ చేసినటువంటి షైనింగ్ స్టార్స్ అనేటువంటి అవార్డులో కూడా మన స్కూల్కి ప్రథమ వరసలో 592 మార్కులు తెచ్చినటువంటి కృతికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి అదే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ అన్ని విధాలా సహకరించిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా మా మేనేజ్మెంట్ తరఫున నా తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ నాట్ ఓన్లీ 10th క్లాస్ ఫ్రమ్ నర్సరీ నుండి 10th వరకు చెప్పే ప్రతి ఉపాధ్యాయులు కూడా శారదా స్కూల్ ఎవరెవరు పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మనము ఈ సందర్భంగా వాళ్ళకందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి ఇంత విజయ కారకులైన విద్యార్థులు ఎవరైతే రాష్ట్రీయ 25th and 26th బ్యాచ్లో మనము నియర్లీ 103 మెంబర్స్ పంపించాం. అందరూ పాస్ అయ్యారు. 10% రిజల్ట్తో మన స్కూల్ సబ్మిట్ చేశాము. అందులో టాప్ వచ్చినటువంటి కృతి వెంకటకి ప్రత్యేకంగా మనం అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రతిభ అనేది ఉపాధ్యాయుల కృషి ఉండాలా, తల్లిదండ్రుల పట్టుదల ఉండాలా, విద్యార్థుల యొక్క శ్రమ ఉండాలా. ఈ మూడు కలిస్తేనే మనకి ఈ మార్కులు వస్తాయి. మనకు వచ్చినటువంటి మార్కుల్లో ఎలాంటి లేకుండా పిల్లలు శ్రమపడి తెచ్చుకున్నారు వాళ్ళ కష్టాలతో. వీళ్ళు కృతి వెంకట గురించి చెప్పాలంటే వాళ్ళు చిన్న క్లాస్ నుండి కూడా ప్రతి క్లాసులో కూడా మొదటి మార్కులు తెస్తూ వాళ్ళ యొక్క ప్రతిభను కనపరిచారు. లాస్ట్ బిఫోర్ ఇయర్ మన యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇస్కాన్ టెంపుల్ వారు భగవద్గీత పైన ఎగ్జామ్ పెట్టారంటే భగవద్గీత పైన కొన్ని పద్యాలు ఎగ్జామ్ పెట్టారు. మన డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చారు ఇద్దరు. అంటే మన యొక్క స్టేట్ మన డిస్ట్రిక్ట్లో అన్ని స్కూల్లోన జరిగినట్టు ఈ యొక్క భగవద్గీత ఎగ్జామ్లో మన విద్యార్థులు అంటే కృతి వెంకట వాళ్ళ సిస్టర్ ఇద్దరు కలిసి కూడా హైయెస్ట్ మార్క్స్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఇచ్చుకొని వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ స్ట్రైకులు కూడా వాళ్ళకి అవార్డు చేశారు. ఎవరు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కూడా మనకి ఈ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎడ్యుకేషన్కి పిల్లలు ఉన్నటువంటి నాలెడ్జ్ని పెంచడానికి వాళ్ళు కూడా ఎంతో దోహదపడుతున్నారు. అలానే మీరు కూడా రాబోయేటువంటి విద్యార్థులు రాబోయే నెక్స్ట్ ఇయర్ 2026 రాసేటువంటి ఎవరైతే రాస్తున్నారు 26-27 బ్యాచ్ కూడా ఇదే విధంగా మీరు టాప్ మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ మరి మనం ప్రతి ఇయర్ కూడా మన స్కూల్లో కూడా టాప్ వచ్చినటువంటి హైయెస్ట్ మార్క్స్ ప్రతి ఇయర్ మనము స్కూల్ తరఫున మేనేజ్మెంట్ తరఫున 10,000 రూపాయలు నేను అమౌంట్ ఇస్తున్నాను. ఈరోజు కూడా వీళ్ళకి అదేవిధంగా 10,000 రూపాయలు మనం కూడా ఇచ్చాము. ఈ ప్రోత్సాహాన్ని ఎందుకు ఇస్తున్నామంటే విద్యార్థులు అన్నటువంటి నాలెడ్జ్ని పెంచడానికి, వాళ్ళ పడుదల పెంచడానికి ఇవన్నీ కూడా గవర్నమెంట్ కానీ మేము కానీ ఎందుకు ఈ అవార్డులు ఇస్తున్నామంటే ప్రభుత్వం కూడా మనం ప్రత్యేకంగా మన యొక్క ప్రభుత్వం పెద్దలైనటువంటి మాన్యం చంద్రబాబు నాయుడు గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే విద్యార్థులకి ఒక రకమైన మంచి అవకాశాలు కల్పిస్తున్నాడు. చదివే విద్యార్థులకి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు కావాల్సిన అన్ని రకాలుగా దోహదపడుతున్నాడు. మన స్కూల్ తరఫున మనం స్టేట్ గవర్నమెంట్ అయినటువంటి చీఫ్ మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇచ్చినటువంటి అవార్డులో మనకి షైనింగ్ అవార్డు కూడా మనకి ఎంతో ఆనందదాయకము. దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి మరియు మేనేజ్మెంట్కి వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై బోలో భారత్ మాతాకి.
మళ్ళీ ఎవరు కానీ గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా హెడ్ మేడం గారికి, నాతోటి ఉపాధ్యాయ బృందానికి నమస్సులు, విద్యార్థులకు ఆశీస్సులు. అదేవిధంగా ఎవరైతే మన ట్రైనింగ్ సార్ ఉన్నారో కృత్యా వెంకట్ అనేటటువంటి వాళ్ళు రెండు శరీరాలైన వాళ్ళ ఆత్మ ఒకటే. వాళ్ళ క్లాసులో కూడా చెప్తాను నేను. కాబట్టి వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్న వాళ్ళ ఐడియాలజీ అంతా కూడా ఒకటిగానే ఉంటుంది. ఇందాక సార్ చెప్పినట్లు వాళ్ళు భగవద్గీత అవార్డు తీసుకునేటప్పుడు జడ్జెస్ చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరిద్దరూ అద్భుతంగా చేశారు, కానీ ఫస్ట్ ప్రైజ్ అనేది ఒక్కరికే ఇవ్వాలి కాబట్టి ఒకరిని సెలెక్ట్ చేసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. అలా ఇచ్చారు. తర్వాత ఒక పద్యం చెప్తాను. పూర్వకాలంలో అమ్మాయిలంతా పెద్దగా చదువుకోనటువంటి సమయంలో పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అన్నాడు బద్దన సుమతి శతకంలో. అంటే అప్పుడు పెద్దగా చదువుకోనటువంటి సమయంలో, అబ్బాయిలు మాత్రమే చదువుకునేటటువంటి సమయంలో అబ్బాయిలు పుత్రుడు అనేటటువంటి వాడు పుట్టినప్పుడు ఆ తండ్రికి పుత్రోత్సాహం అనేది కలగదు. వాళ్ళు సాధించినటువంటి విజయాల్ని తెలుసుకొని 10 మంది ఎప్పుడైతే పొగుడుతారో అప్పుడు నిజమైనటువంటి పుత్రోత్సాహం కలుగుతుంది అని చెప్పి ఆ పద్యం భావం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ పుత్రుడు అనే మాట పక్కన పెడితే, బిడ్డలు ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకుంటారో, ఆ బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకున్నారని చెప్పి 10 మంది ఆ బిడ్డలను కీర్తిస్తారో అప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క జన్మ ధన్యమవుతుంది. అలా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జన్మల్ని ధన్యం చేసినటువంటి వాళ్ళు కృతి అండ్ కృత్య. అదేవిధంగా వాళ్ళు ఇందాక మాట్లాడుతూ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లందరూ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశారన్నారు. థ్యాంక్ యూ. టీచరు ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేసినా, ఎంత అద్భుతంగా పాఠం చెప్పినా, ఎన్ని పరీక్షలు పెట్టినా టీచర్ షైన్ అవ్వాలంటే స్టూడెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. స్టూడెంట్ స్ట్రాంగ్గా లేకపోతే టీచర్ 9:30 దాకా స్టడీ అవర్ వేసుకున్నా కూడా దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఉపాధ్యాయులు చెప్పినటువంటి మాటల్ని విశ్వసించి, ఆ ఉపాధ్యాయుడు చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా పాటించి ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కృత్య అండ్ కృత్య. అదేవిధంగా ఇక్కడ మనం పేరెంట్ గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ నేను తెలుగు సార్, వాళ్ళు 6th నుంచి నాకు స్టూడెంట్స్. ఎక్కడైనా తెలుగుకు సంబంధించినటువంటి కాంపిటీషన్ పంపే వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. తెలుగు ఎందుకు లేదు సార్,
ఎందుకు అవసరం లేదు, వాళ్ళు ఐఐటి ఎంఐటి అనేటటువంటి థాట్స్లో ఉండే ఈ సమయంలో, ఈ కాలంలో, ఈ పోటీ ప్రపంచం ఉండేటటువంటి ఈ సమయంలో ప్రతి చిన్న కాంపిటీషన్స్కి వాళ్ళని పంపించి వాళ్ళకి ప్రైజ్ వస్తుందా రాదా అనే సెకండరీ, పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ ప్రైజ్ అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళని ప్రతి పోటీకి పంపించి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఎఫర్ట్ను గుర్తించినటువంటి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి కృత్యాలకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. అవునా? Today we are very happy that both the sisters, so here I cannot say whether Krutya or Kruti, so both the sisters, they did their best right from their childhood. So here in each and every class we used to observe them. So the way of discipline, the way of going in the class, the way of hard work, so they never fail or they never drop anything. So they did their best in their classes. Okay, and so the sincerity to the school, the discipline, everything, so it fetches them the good award and even the good marks also. So here I congratulate both the children. So because so both of them, I cannot say, so Krutya she had got 592 and another she got 589, I cannot go with that. So both of them, they did their best, and I hope even you children, so if you want to fare very good marks in your life and in your career, so compulsorily there must be a discipline, and without discipline you cannot get it. So most of the children I'm observing, so when they come to the 10th class, so especially, so they change their attitude. So some of them, they completely concentrate over their studies and they get diverted to their studies and their career. They think about their career. But most of the children, they are not at all worried about their career. They don't know what the career is. So career is very much important. So if you want to build a very good career, compulsorily, so you must do your best right from your 10th class. So this is the main step you want to take in your 10th class, the main decision what the child should take. So because now you are all 14 years, 15 years, so you have a matured brain, so matured way of thinking. So when you are going to have this, compulsorily you want to think over this. And so one more thing I want to appreciate the children that, so they both of them, they came to school together. So both of them, they are twin sisters. They came to school together. They studied together, they did their work at home together, and even the parents, I want to appreciate the parents that they cooperated a lot to the children. So the great help of the parents. So what the parents, they want to do, so for 100% they have did their 200% best. So I hope that, so even for the future, the best from our side. And so I mainly want to thank our teachers. So because today whatever the children they are only with the help of the teachers. So the teachers, they have did the best, and they are molding the children, okay, and they are bringing them into the society with a good intention. And mostly today, most of the children, they are doing very well and they have been settled very well, okay, and so even they are thinking about the teachers even now also. So they are thanking the teachers. So because, so on that day, whatever the teachers, so they have laid the foundation today, so they are happily settled in their grades, in their fields. Okay, I hope all the best to both of them. And for the coming 10th class, so I only want, so you must, so if you want to score good marks, if you want to build a very good career, so you want to change up your mind and you want to concentrate on your studies and your future. So unless that, so you cannot do anything. You can hope, so you must understand everything and you must do it, okay? Thank you.